హై పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనము సమయస్ఫూర్తి పాఠ్యాంశం నేర్చుకున్నాం కదా. ఈ పాఠ్యాంశానికి ముందు ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చి ఆ చిత్రానికి మీరు సొంతంగా మీ సొంత మాటల్లో కథను చెప్పమన్నాను. అలాగే సమయస్ఫూర్తి పాఠ్యాంశం చదివిన తర్వాత ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ మిమ్మల్ని సమాధానాలు చేయమని చేశారు కదా. ఇప్పుడు మనం ఈ చాప్టర్లో నెక్స్ట్ భాషాంశాలు, వ్యాకరణాంశాలు నేర్చుకుందాం. భాషాంశాలన్నీ కూడా మీరు చేయగలిగినవే. ఇక్కడ మీకు కొన్ని పదాలకి గీతలు గీసి ఆ పదాల అర్థాలు రాయమన్నారు. ఈ వాక్యం ఉదాహరణ వాక్యం చదవండి, అలాగే దాని ఇచ్చిన అర్థం చదవండి. ఈ గీత గీసిన పదానికి ఇచ్చిన అర్థము, అలాగే ఈ 4 వాక్యాల్లో కూడా వాక్యాన్ని చదివి ఆ గీత గీసిన పదానికి అర్థము పక్కన రాయండి. అలాగే కింద కొన్ని పదాలు ఇచ్చారు, వాటికి వ్యతిరేక పదాలు రాయమన్నారు. నెక్స్ట్ ప్రకృతి వికృతి. ప్రకృతి అంటే ప్రాకృత పదాలు అని, వికృతి అంటే వికృత పదాలు. మీకు తెలుసు కదా, మనకి తెలుగు భాష అనేది ద్రవిడ భాష, అంటే మన ఈ దక్షిణ భారతదేశంలో పుట్టిన ఒక భాష తెలుగు అనేది. సంస్కృత భాష అనేది కూడా ఉంది కదా. మన తెలుగు భాషలో సంస్కృత భాషలో వాడే చాలా పదాలు తెలుగులో కూడా అలాగే వాడతాం. సంస్కృత భాషలో ఉన్న పదాలు కొన్నిటిని మనము తెలుగులో అలాగే వాడతాం. ఆ పదాలనే మనము ప్రాకృత పదాలు. ప్రాకృత పదాలు అంటే సంస్కృత భాషలో ఉన్న పదాలు తెలుగులో మనం అలాగే వాడేవి అని. వికృత పదాలు అంటే సంస్కృత భాషలో ఉన్న పదాలని మనం కొంచెం మార్చి తెలుగులో వాడతాం. సంస్కృత భాషలో ఉన్న పదాలని మార్చి తెలుగులో వాడతాం. అవి వికృత పదాలు. అర్థం అదైనా సరే ఆ పదం కొంచెం వేరేగా ఉంటుంది. అంటే మన మామూలు జనాలు, జానపదులు ఎలాగైతే పదాలని పలుకుతారో ఆ విధంగా ఉంటాయి వికృత పదాలు అనేవి. ప్రాకృత పదాలు అంటే సంస్కృతం నుంచి వచ్చిన పదాలు. వికృత పదాలు అంటే సంస్కృతం నుంచి వచ్చిన పదాలని కొంచెం మార్చిన పదాలు. ఇక్కడ కొన్ని చూడండి. ఆహారము, ధర్మము, ప్రాణము, కథ, సంతోషము, ఇవన్నీ కూడా ప్రాకృత పదాలు లేదా ప్రకృతి పదాలు అంటాం. వీటిని మీరు ఇక్కడ ఇచ్చిన వికృత పదాలతో జత చేయాలి. వికృత పదాలు చూడండి. పానం, సంతసం, కథ, దమ్మం, ఓగిరం. మీరు పదాలు చూస్తేనే మీరు జత చేయొచ్చు కదా సులభంగానే కదా. మీరు జత చేయడానికి మీకు ఆ పదాలు చూస్తేనే అర్థమవుతుంది ఏది దేనికి అన్నది కదా. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. ఇక్కడ ఒక వాక్యం ఉంది, చదవండి. పిల్లలందరూ మైదానంలో ఆడుతున్నారు. ఇక్కడ పిల్లలందరూ కూడా మైదానంలో ఆడుతూ ఉన్నారు అని చెప్తున్నారు కదా. ఇక్కడ పిల్లలందరూ అనేది ఒక పదం కాదు కదా. పిల్లలందరూ అనేది 2 పదాలు కలిపి రాసిన పదం. పిల్లలు అందరూ, పిల్లలు అందరూ అన్న 2 పదాలని కలిపి పిల్లలందరూ అని రాస్తున్నాం కదా. ఇలా 2 పదాలని కలిపి ఒక పదంగా రాయడాన్ని మనము సంధి అంటాం. ఇక్కడ పిల్లలు అనే పదంలో చివరిలో ఉన్న లు, అందరూ అన్న పదంలో మొదట్లో ఉన్న ఆ, ఈ 2 కలిపి పిల్లలందరూ అన్న పదం ఏర్పడుతుంది. దీన్నే సంధి అంటాం.
ఇక్కడ ఒకసారి చూడండి, పిల్లలు అన్న పదంలో చివర ఏముంది? పిల్లలు. లు అన్న దగ్గర ఉకారము అంటే ఉ అనే శబ్దం ఉంది కదా. ఉ అన్న శబ్దాన్ని ఉకారము లేదా ఉత్వము అని కూడా అంటాం. ఇక్కడ ఉకార శబ్దం ఉంది కదా. తర్వాత రెండవ పదంలో మొదటి అక్షరమే కదా మనం కలిపేది సంధిలో. మొదటి అక్షరం ఏముంది? ఆ అంటే అకారము. ఇక్కడ మొదటి పదంలో చివరి అక్షరం ఉకారము, రెండవ పదంలో మొదటి అక్షరం అకారము. ఈ రెండు కలిపి మనం సంధి రాసినప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? ఉ ఆ రెండు కలిపేస్తే మనకి ఆ అనేది వచ్చింది కదా, లా కదా. లు ఆ కలిపితే లా అయిపోయింది. అంటే ఇక్కడ ఉకారాన్ని అకారాన్ని కలిపినప్పుడు మనకి ఆ రెండు అచ్చులు కలిసి ఆ అన్న శబ్దం ఒక్కటే వచ్చింది. ఇప్పుడు పిల్లలందరూ. అర్థమైంది కదా. ఇట్లాంటి మార్పుల్ని మనం రెండు పదాలని కలిపినప్పుడు వచ్చే ఈ మార్పుల్ని మనము సంధి అంటాం. ఇలా సంధి జరిగినప్పుడు మొదటి పదంలో ఉన్న చివరి అచ్చు రెండవ పదంలో ఉన్న మొదటి అచ్చు మిగులుతుంది. ఇక్కడ మనకి ఉకారానికి అకారం కలుపుతున్నాం, ఉ అన్న శబ్దానికి ఆ అన్న శబ్దాన్ని కలుపుతున్నాం. మనకి చివరికి ఏమొచ్చింది? మొదటి పదం చివరిలో ఉన్న ఉకారము పొయ్యింది, రెండవ పదం మొదట్లో ఉన్న అకారము అలాగే వచ్చింది మనకి సంధిలోకి కదా. పిల్లలందరూ అకారం వచ్చింది, ఉకారం వెళ్ళిపోయింది. ఇలాగా సంధి మనం కలిపినప్పుడు మొదటి పదంలో ఉన్న చివరి అక్షరం రెండవ పదంలో ఉన్న మొదటి అక్షరము కలిసి సంధి ఏర్పడతాయి. ఇక్కడ సంధిని బట్టి ఇక్కడ మనకున్నది ఊ ప్లస్ ఆ కాబట్టి ఇక్కడ ఊ ప్లస్ ఆ అన్నప్పుడు ఈ రెండు అచ్చుల్లో రెండవ అచ్చు రెండవ పదంలో ఉన్న మొదటి అచ్చు ఆ ఒక్కటే వస్తుంది. ఇంకోటి ఎగ్జాంపుల్ చూడండి, రాముడు. ఇక్కడ కూడా చివరిలో ఉకారం అనేది ఉంది కదా. అతడు, ఇక్కడ మొదటి అక్షరం అకారం ఉంది కదా. దాన్ని కలిపిస్తే రాముడు అతడు, రాముడు అతడు అన్నదాన్ని కలిపితే రాముడు అతడు. ఇలాగా రెండు తెలుగు పదాల మధ్య జరిగే సంధుల్ని మనము తెలుగు సంధులు అంటాం. తెలుగు పదాల మధ్యలో జరిగే సంధుల్ని తెలుగు సంధులు అంటాం. అర్థమైంది కదా. ఇక్కడ మనం ముఖ్యంగా ఉ ప్లస్ ఆ అన్న సంధి గురించే మాట్లాడుతున్నాము. ఇక్కడ కూడా రాముడు, ఇక్కడ ఉకారము ప్లస్ అతడు, ఇక్కడ అకారము. ఇలాగా ఉకారము అకారానికి జత అయినప్పుడు మనం సంధి ఏర్పడే విధానం ఎలా ఉంటుందని చూస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది? రెండవ పదంలో ఉన్న అచ్చు అలాగే వచ్చేస్తుంది, మొదటి పదంలో ఉన్న ఉకారం అనేది వెళ్ళిపోతుంది కదా. రెండవ పదంలో ఉన్న అకారం ఒక్కటే కాదు, ఇక్కడ ఏమైనా అచ్చు రావచ్చు. మొదటి పదం చివరిలో ఉకారం మాత్రమే ఉండాలి. ఆ సంధి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు, రాముడు ఇక్కడ చివరిలో డు అంటే ఉకారము, అతడు అంటే మొదట్లో అకారము. ఇక్కడ ఇంకొన్ని పదాలు ఇచ్చారు చూడండి, ఆ పదాలని కూడా మీరు విడదీసి రాయండి. చేశారు కదా. ఇప్పుడు ఒకసారి నేను చెప్తా చూడండి. వాడెక్కడా, దీన్ని విడదీస్తే వాడు ఎక్కడా, వాడు ఎక్కడా. ఇక్కడ వాడులో చివరిలో డు ఉకారం ఉంది. రెండవ పదం ఎక్కడ, మొదట్లో ఏ అన్న అచ్చు ఉంది. మనకి చివరికి వచ్చిండేది కలిపితే వాడెక్కడా, ఉకారం పోయి ఏ అన్నది వచ్చేసింది, వాడెక్కడా అని. రెండవది మనమందరం, దీన్ని మనం మనము ప్లస్ అందరం అని చదువుతాం విడదీస్తే కదా.
మనము ప్లస్ అందరం, మనం అందరం. ఇక్కడ కూడా మనము, చివర్లో ఉకారము, తర్వాత అందరం అంటే అకారం వచ్చింది. మన సంధి కలిపేస్తే ఉకారం పోయి రెండవ పదంలో ఉన్న అకారం మాత్రం అలాగే వచ్చేసింది. మనమందరం. ఎవరిక్కడ, విడదీస్తే ఎవరు ఇక్కడ. ఇక్కడ కూడా ఎవరు అన్న పదంలో చివర్లో ఉన్న ఉకారము, రెండవ పదంలో మొదట్లో ఇకారము ఉంది కదా. ఈ ఉకారం పోయేసి మనం సంధి కలిపేసరికి ఇకారం మాత్రమే వచ్చింది. ఎవరిక్కడ. నెక్స్ట్ వారందరూ. ఇక్కడ కూడా మళ్ళీ అదే సేమ్, వారు ప్లస్ అందరూ, ఉకారం పోయి అకారం మిగిలింది. మహనీయులు ఎందరో, మహనీయులు ఎందరో. ఇక్కడ ఉకారం పోయి ఏ కారం వచ్చింది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పదాలను మీరు కలిపి రాయండి. ఒకటి ఉదాహరణ ఇచ్చారు, ముసలి వాళ్ళు ప్లస్ అందరూ. ఇక్కడ లు లో ఉన్న ఉకారం పోయి ఈ ల్ ఆ రెండు కలిపి లా అన్న అక్షరం వచ్చింది. మధ్యలో ఉన్న ఉకారం పోయింది కదా. అలాగే ఈ పదాలన్నిటికీ కూడా మీరు కలిపి రాయండి సంధిని. పారిభాషిక పదాల అభ్యాసాలు. మీరు ఆల్రెడీ హిందీ పాఠంలో మీరు అక్షరమాలలో ఉన్న వివిధ రకాల వర్గాల గురించి తెలుసుకున్నారు కదా. హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు, పరుషాలు, సరళాలు, తాళవ్యాలు, స్థిరాలు, ఇలాగ చాలా వర్గాల గురించి నేర్చుకున్నారు కదా. అక్షరాలను ఏ విధంగా ఎన్ని రకాలుగా వర్గాలు చేస్తామని. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి. చూసి ఇక్కడ ఇచ్చిన ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చేయండి. సరేనా. దాని తర్వాత భాషా భాగాలు. ఇక్కడ మీకు భాషా భాగాలు ఇవన్నీ తెలిసినవే. విశేషణము, నామవాచకము, క్రియ, అవ్యయము, సర్వనామము. ఈ భాషా భాగాలు ఉన్నాయి. ఇటువైపు ఆ భాషా భాగాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణ పదాలు ఉన్నాయి. వీటిని మీరు జత చేయాలి. ఇక్కడ ఒక చమత్కార పద్యం చూడండి. ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు నీడ్చెను అని కవికి ఒక సమస్యనిచ్చాడు. కవి దానిని ఎలా పూరించాడో చూడండి. ఇది ఒకసారి చదవండి. ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగును ఈడ్చెను. ఏనుగును ఈడ్చెను. ఇందాక మీరు చదివిన ఉకార సంధి ఉంది కదా. ఇక్కడ చూడండి, ఎలుకలు ఎక్కడైనా ఏనుగుని తమ కలుగులోకి అంటే వాటి బొక్కలోకి ఆ రంధ్రంలోకి ఈడ్చుకెళ్ళాయంట. ఎట్లా ఈడ్చుకెళ్తాయి? ఏనుగు అంత ఉంటుంది, ఎలుకలేమో చిన్నగా ఉంటాయి. దాన్ని ఈడ్చుకెళ్ళలేవు. అందులోనూ మళ్ళీ వాటి కలుగులో ఏనుగు పట్టనే పట్టదు కదా. మరి ఎలా ఈడ్చుకెళ్తాయి? ఈ సమస్యని ఒక కవికి ఇచ్చారు. దీన్ని పూరిస్తూ పద్యం చెప్పమని. మీకు అవధానం గుర్తుంది కదా, హిందీ తరగతుల్లో నేర్చుకున్నారు. అష్టావధానం, శతావధానం, దశావధానం, ఇట్లా అవధానాల గురించి. అవధానము అంటే ఏంటి? మధ్యలో సాహిత్యంలో కానీ మిగతా విషయాల్లో కానీ బాగా ప్రావీణ్యం ఉన్న ఒక వ్యక్తి ఉంటారు. ఆయనకి చుట్టూ ఇంకొంతమంది వేరే వేరే విషయాల్లో వాళ్ళకి ప్రావీణ్యం ఉన్న వాళ్ళు అక్కడ ఉండి ఆ మధ్యలో ఉన్న వ్యక్తిని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అందరి విషయాలకు సంబంధించి మధ్యలో ఉన్న వ్యక్తి సమాధానాలు చెప్తూ ఉంటాడు. అది అవధానం కదా. ఈ అవధానంలో కూడా ఒక కవికి ఈ విధంగా సమస్యనిచ్చారు. ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగును ఈడ్చుకెళ్ళాయి, ఇది మీరు చెప్పండి అని చెప్పేసి. అప్పుడు ఆ కవి ఈ విధంగా చెప్తున్నాడు, అవధాన కవి. ఇలలో నిద్దరు రాజులు మలయుచున్
జదరంగమాడి మాపటి వేలన్ బలమెత్తి కట్ట మరచిన నెలుకలు తమ కలుగులోని కేనుగు నీడ్చెన్. ఇలలో ఇద్దరు రాజులు. ఇలలో ఇద్దరు రాజులు. ఇలలో అంటే ఈ భూమి మీద ఎవరో ఇద్దరు రాజులు. మలయచున్ చదరంగము ఆడి. మలయచున్ అంటే రాత్రి అయ్యింది, వాళ్ళు చదరంగం ఆడినారు అంతసేపు. మాపటి వేళన్ రాత్రి వేళ. బలమెత్తి కట్టమరచిన ఆ బలము ఎత్తి కట్టి పెట్టడం మర్చిపోయినారు. ఆ బలం అంటే వాళ్ళు చదరంగం ఆడేటప్పుడు వాళ్ళకి బలాలేంటి? ఆ చదరంగంలో ఉన్న పావులే కదా. చదరంగంలో మనకి ఏనుగులు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, ఒంటెలు ఉంటాయి, రాజు ఉంటాడు, మంత్రి ఉంటది, సిపాయిలు ఉంటారు. ఇలాగా ఈ పావులే కదా ఆ రాజులకి చదరంగంలో బలము. ఎదుటి రాజుకి అవే బలం, ఇటువైపు రాజుకి అదే బలం. వాళ్ళ బలాల్ని అంటే ఆ పావుల్ని ఎత్తి కట్టి పెట్టడం అంటే వాటిని ఎత్తి పక్కన పెట్టేయడం, ఒక చోట సర్ది పెట్టడం మర్చిపోయినారు. అలా మర్చిపోయిన ఆ పావుల్లో ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగును ఈడ్చెన్. ఆ పావుల్లో ఏనుగనే పావు కూడా ఉంటుంది కదా. ఆ ఏనుగనే పావుని ఎలుకలు తమ కలుగులోనికి ఈడ్చుకెళ్ళాయట. ఎంత సింపుల్ గా చెప్పేశాడు కదా కవి. ఏనుగుని ఎక్కడైనా ఎలుకలు ఈడ్చుకెళ్తాయి అనకుండా సింపుల్ గా దానికి తగ్గట్టుగా ఒక పద్యం చెప్పాడు. ఈ విధంగా అవధానాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఈ ప్రశ్నలకు మీరు చేయగలరా లేదా అన్నదాన్ని బట్టి అవును కాదన్నది టిక్ చేయండి. ఒకవేళ మీకు కాదు అన్న ఆన్సర్ వస్తే ఆ ఏ విషయం గురించి మీకు కాదు అన్నారో ఆ విషయాన్ని ఇంకొకసారి నేర్చుకొని దాన్ని సాధన చేయండి. సరేనా?